యేసుక్రీస్తు అందరికి వందనాలు. ఈరోజు మన బైబిల్ గ్రంథం నుంచి 3 ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టే విశ్వాసం లేని దుష్ట హృదయం మీ యోనియతైన ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏప్రిల్ పత్రికలు ఈ 3వ అధ్యాయం 12వ వచనం చూడగలిగితే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి అందైనా ఒకవేళ ఉండదేమో అని జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. ఈ పునరుత్థాన ఆరాధన ఏందో మనం చూడగలిగితే 3 విషయాలు క్రైస్తవులకు పిలువబడుతున్నాం. మనము మన జీవితంలో ప్రతిరోజు కూడా మనం తెలుసుకోవాల్సినవి, పాటించవలసినవి మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టు. మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. విడిచిపోవుట, విశ్వాసం లేని దుష్ట హృదయం. ఈ 3 విషయాలను మనం ఆలోచనగా ఈ 3 విషయాలను అర్థాన్ని మనం చూడగలిగితే, మొదటగా జీవము గల దేవుని. మనం ఎవరిని ఆరాధిస్తున్నాము అంటే జీవము గల దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము అంటే. హల్లెలూయా. అవునా కదండి? జీవము గల ప్రభువును మనము ఆరాధిస్తున్నాం. మరి ఈ ఆరాధిస్తున్న దేవుని ఎదుట విడిచిపోవునట్టు మరి ఆరాధిస్తున్న మనము విడిచిపోనట్టు ఏమిటని ఆలోచన చేయగలిగితే, మనం చాలా పర్యాలు కొన్నిసార్లు విడిచిపెడతాం. ఏం విడిచిపెడుతున్నాము? మనము ఆరాధించడము విడిచిపెడతాం, మనం ప్రార్థించడము విడిచిపెడతాం, ఉపవాసం ఉండటము విడిచిపెడతాం, దేవునికి మందిరానికి రావటము విడిచిపెడతాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుణ్ణి మనము గణపరిచే విషయంలో విడిచిపెట్టిపోతున్నామంటే. హల్లెలూయా. ఇక్కడ పౌలు తెలియజేసే మాట ఏంటంటే, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము. మనం ఆలోచించగలిగితే, అసలు దేవుణ్ణి మనము కనపరచాలన్నా, దేవుణ్ణి మనం ఆరాధించాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే నిరీక్షణ చాలా అవసరం. హల్లెలూయా. అవునా కదండి? నిరీక్షణ మనకి చాలా అవసరమైనది. మీరు ఆలోచన చేయగలిగితే, మనము దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెడుతున్నామంట? నిరీక్షణ కోల్పోయినప్పుడు విడిచిపెడుతున్నాం. ఈ లోకంలో మనం ఆలోచించగలిగితే, ఏ మనిషి అయినా ఏదైనా సాధించాలి అన్నా, పొందుకోవాలన్నా, తను అనుకున్నది పొందుకొని నెరవేర్చుకోవాలన్నా ప్రతి మనుషులకు కూడా నిరీక్షణ చాలా అవసరం. అదే రీతిగా దేవుని వాక్యం తెలియజేసే మాట ఏంటంటే, జీవము గల దేవుని ఆరాధించేవాడుగా ఉన్నావు కాబట్టి మనం నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ఆ నిరీక్షణ మనలో లేకపోతే మనం విడిచిపోనట్టు వారిగా ఉంటాము. హల్లెలూయా. అక్కడ ఒక మాట రాయబడింది, విశ్వాసము లేని దుష్ట హృదయం. ఈరోజు మనం చూడగలిగితే, నిరీక్షించగలిగితేనే మన విశ్వాసం ఏమిటో మనము కనబడుతుంది. అవును కదండి? మనం ఎవరు అని ఆలోచించగలిగితే, విశ్వాసముకు పాత్రులము, విశ్వాసులకు మనము మాధుర్యంగా ఉండగలిగిన యేసయ్య శిష్యులు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, విశ్వాసము నిజమే చాలా ప్రయాలు మనము విశ్వాసము లేని వారిగా జీవిస్తున్నాము అంటే. హల్లెలూయా. అవునా కదా? ఎన్నో పర్యాలు మనం ఏం చేస్తున్నాము? విశ్వాసము లేదు. ఎక్కడ విశ్వాసం లేకుండా పోతుంది? మనం విడిచిపెట్టినప్పుడు విశ్వాసము లేకుండా మనము ఉంటున్నాం. ఎందుకు మనం విశ్వాసం లేకుండా ఉంటున్నామంటే, దేవుడు జరిగించబడినప్పుడు, మనం అనుకున్నది అనుకున్నప్పుడు, మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది జరిగించబడినప్పుడు మన వంట విశ్వాసం లేని వారిగా విడిచిపెట్టుపోతున్నాం అంటే. హల్లెలూయా.
కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనం బ్రతికి ఉన్నంత వరకు విశ్వాసం లేని వారిగా ఉండదు. ప్రతి రోజు కూడా మనం విశ్వాసము కలిగి విశ్వాస యాత్రలో మనము సాగే వారిగా ఉన్నాం. ఈనాడు ప్రభువును ఆరాధించే వారి లోకం అనేకులుగా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనం జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ జీవము గల దేవుణ్ణి ఆరాధించే వారు మనం ఎలా ఉండాలి? విశ్వాసము కలిగి ఉంది. విశ్వాసం లేని వారిగా, విడిచిపెట్టే వారిగా, నామకార్థంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తే జీవము గల దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు. ఎందుకంటే మనము సజీవుడైన ప్రకారం ఆయన సజీవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఎలా ఆరాధించాలి? విశ్వాసం కలిగిన వారిగా, ఎప్పుడు విడిచిపెట్టని వారిగా మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. 3వ మాట అక్కడ ఎప్పుడంటే దుష్ట హృదయం. నిజంగా మనం ఆలోచన చేయగలిగితే ఆ దుష్ట హృదయము దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనం అనుకోవచ్చు మనకి ఎప్పుడు అలాంటి హృదయము లేదు, కానీ వాక్యం అంటుంది, మీలో ఒకని అందైనాను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి. మనలో ఎవరికి దుష్ట హృదయం ఉంటుంది? మనకు లేకపోవచ్చు. మనతో ఉంటున్న వారికి, మన చుట్టూ ఉన్న వారికి ఉండునేమో అని ప్రభు జాగ్రత్తగా చూసుకోమనుచున్నాడు. ఎందుకు జాగ్రత్తగా మనం చూసుకోవాలంటే, నువ్వు కలిగి ఉన్న నిరీక్షణ, నువ్వు కలిగిన విశ్వాసము నీలో విడిచిపెట్టుపోయేది ఎప్పుడంట? ఆ దుష్ట హృదయం కలిగిన వాడు నిన్ను దర్శించినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు, నీ హృదయాన్ని మార్చివేసినప్పుడు, మన హృదయం కూడా దుష్ట హృదయంగా మారిపోతే అప్పుడు మనమంట విశ్వాసం లేకుండా విడిచిపెట్టే వారిగా ఉంటారంట. దుష్ట హృదయం అనే మాటకు అర్థం మనం చూడగలిగితే, మన హృదయం బాగానే ఉంది, దుష్టము అనే మాట మనం చూడగలిగితే, ఉదాహరణకు చెప్పాలంటే అనేక రకమైన ఆటి యందు నిండి ఉన్న హృదయం. అంటే ఇంకా మనం తెలుగులో చెప్పాలంటే, మన ఇంట్లో చెత్త డబ్బా ఉంటది కదా, ఆ డబ్బాలో ఎన్ని రకాల చెత్త ఉంటది. అలాంటి దుష్టత్వం కలిగిన మన హృదయములోనేమోనని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అపొస్తలుడైన పౌలు ఈ మాటను తెలియజేస్తున్నారంటే, నువ్వు జీవంగా దేవుని ఆరాధిస్తున్నావు, బాగానే ఉంది, నువ్వు విశ్వాసం కలిగిన వాడిగా ఉంటున్నాము, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టే సమయాల్లో కొన్నిసార్లు మనం ఎందుకు పడిపోతున్నామంటే, మన హృదయం అంట దుష్టత్వంతో నిండి ఉంటుంది. దీనికి మనం సరి చేసుకోవాలి. మన హృదయాన్ని ఎప్పుడు కూడా కలవడానికి చోటు ఇవ్వదు, మన హృదయాన్ని వేదనకు చోటు ఇవ్వదు, మన హృదయాన్ని నానా విధమైన చింతలకు చోటు ఇవ్వకూడదు. మన హృదయం ఎప్పుడు కూడా అంట సంతోషంగా ఉండేదిగా ఉంచాలంటే. హల్లెలూయా. ప్రభు అంటారు, నీలో లేకపోవచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరిని అందైనా ఉండునేమో. నిజంగా ఆలోచన చేయగలిగితే, ఎందుకు మన చుట్టూ ఉన్న వాడు ఎవరినైనా ఉండునేమో అని వాక్యం తెలియజేస్తుందంటే, మనల్ని చెడగొట్టడానికి, మన హృదయాన్ని గలిబిలి చేయడానికి అపవాది ఎవరి ద్వారైనా మన హృదయాన్ని పాడు చేయవచ్చు. అవును కదండి. ఎవరి ద్వారా సరే మనం కలిగి ఉన్న సమాధానము నెమ్మదని అపవాది అంట ఎప్పుడు కూడా పాడు చేసేవాడిగా ఉంటాడంటండి. హల్లెలూయా. మరి ఈ రోజు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆరాధిస్తున్న మనమాట మన హృదయము సజీవుల దేవుని ఆరాధించేదిగా మంచి హృదయముగా మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. నిజంగా మనం చాలా గడిచిన దినాల్లో చూడగలిగితే, విడిచిపెట్టిన పర్యాలు అనేకమైన ఉన్నాయి, విశ్వాసం లేని మాట్లాడిన మాటలు అనేకమైన ఉన్నాయి. మన హృదయాన్ని గలిబిలిపరుచుకొని ఏక మనసుతో ప్రార్థన చేయని దినాలు చాలా. ఏదో ప్రార్థన చేశామంటే చేశాము, కానీ ఏక మనసుతో మంచి హృదయంతో మన ప్రభువుని ఆరాధించిన దినాలు చాలా తక్కువ. అందుకే ఇక్కడ అపొస్తలుడు చేస్తున్నాడు, మొదటిగా మన హృదయము మంచిగా ఉంటే మనం విశ్వాసంగా నిలబడతాం. విశ్వాసంగా ఉన్న మనమంట విడిచిపెట్టుకోని అని అంటే ఏంటి? విడిచిపెట్టాల్సిన ఏమైతే ఉంటాయో మనం వాటన్నిటిని కూడా విడిచిపెట్టేవారిగా ఉంటామంట. ఈరోజు మనం మంచి హృదయం లేకుండా, విశ్వాసము లేకుండా దేవుని కొరకు విడిచిపెట్టవలసిన ప్రతి మానవులో కొన్ని ఉంటాయి. అవి ఏమి కూడా మనం విడిచిపెట్టకుండా నేను విశ్వాసకు సంబంధముగా కారకులుగా ఉన్నానంటే ప్రభు ఏ మాత్రం కూడా మనల్ని నిరీక్షించడంటండి. హల్లెలూయా. ఈ విశ్వాసము, ఈ నిరీక్షణ,
ఈ మంచి హృదయం మనకు కావాలి అంటే నువ్వు నిరీక్షించే వారిగా ఉండాల్సింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, అసలు మనం ఆరాధిస్తున్న భక్తి జీవితాన్ని మనం లోతుగా పరిశీలన చేయగలిగితే మనం కంటికి కనబడిన దాని ఎందు నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నాం. అవునా కదండి? మనం కంటికి కనబడిన దాని ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మనం చేస్తున్న ప్రార్థన మన కంటికి కనబడకపోవచ్చు. అవునా కదా? మనం చేస్తున్న భక్తి జీవితం మన కంటికి కనబడకపోవచ్చు, కానీ వాక్యం అంటుంది మన నిరీక్షణకు ఆధారమైన దాన్ని చూసేవారుగా ఉన్నాము. హల్లెలూయా. మన నిరీక్షణ ఏమిటి? ఒక దినాన ప్రభు ఎడల మనము ఎత్తబడిన వారుగా, ఒక దినాన ప్రభుత్వం కలుసుకునే వారుగా, ఒక దినాన ప్రభు ఎదుట ఆయన నామంలో రక్షించబడిన మనమందరము నిలుచుకునే వారిగా ఉన్నామంటే. హల్లెలూయా. మరి ఈ మాటను మనం చూడగలిగితే, ఇక రాయబడిన అర్థంలో మనం చూడగలిగితే, ఆ దానియేలు అనే వ్యక్తి నుంచి మనం వింటున్నప్పుడు అతని సింహాల బోన్ యొక్క కథను ఎప్పుడు మనం వింటూ ఉంటాం. నేను చెప్పే మాట ఏమిటంటే, అతని బోనలో వేసేటప్పుడు కూడా ఆయన ఏమి విడిచిపెట్టలేదు. ఆలోచన చేయండి, ఆయన ఎందుకు ఆ సింహాల బోన్లు వేస్తున్నారు? ప్రార్థన చేయడం మానివేయాలి. ఆ రాజు ఆజ్ఞను తిరస్కరించారు. ఆయన బోనులు వేస్తున్నప్పుడు కూడా విడిచిపెట్టలేదంటే. హల్లెలూయా. అదే మనమైతే అవును, మన పరిస్థితులు స్థితిగతులను బట్టి మనం పడవేకు ముందే పట్టుకున్నప్పుడే విడిచిపెట్టేస్తాం. అవునా కదండి? అందుకే పౌలు అంటారు, విడిచిపోనట్టే విశ్వాసం లేని దుష్ట హృదయము మనలో ఉందేమో చూసుకోవాలి. హల్లెలూయా. మనం అనుకుంటాం నేను ఎప్పుడు విడిచిపెట్టను కదా అని. దానిలాగా మనం పడబోతున్నప్పుడు మనం చాలా సార్లు విడిచిపెట్టాం. మరి విశ్వాసం లేననే మాటను చూడగలిగితే, దానియేలు బోన్లో పడి వెంటనే కేకలు వేయలేదు. ఆలోచన మనం చేయగలిగితే అరవలేదు. దానియేలు ఏం చేశాడు? విశ్వాసముగా నిలబడ్డాడు. హల్లెలూయా. నిజంగా ఎవరైనా అలా నిలబడగలుగుతారని మన మీద అసలు ఎప్పుడు కూడా నిలబడలేదు. మనం తినేసే జంతువు మన ఎదుట ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతామా? దానియేలు దేవుడు తన ద్వారా మనం నేర్పించింది ఏంటంటే, నేను తినవేయగల సమస్యని ఎదురుగా ఉండా నువ్వు విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసాన్ని మనం లేని వారిగా ఉండకూడదు. విశ్వాసం నేను ఎప్పుడైతే విడిచిపెట్టబోతుందో అప్పుడు ఆ సమస్య నేను మింగు వేస్తుంది. దానియేలు విశ్వాసం కలిగి నిలబడ్డాడు. ఆ సమస్యను ఎలా జయించాడు? మంచి హృదయంతో జయించి. అవునా కదండి? ఆ సింహాలు ఎదురు నిలబడినప్పుడు దానియేలు ఏం చేశాడు? విశ్వాసము కలిగి తన యథార్థమైన హృదయంతో దేవుని యందు నిరీక్షణ కలిగిన వారిగా ప్రార్థించాడు. హల్లెలూయా. మరి ఈనాడు అటువంటి శ్రమలు వచ్చినప్పుడు నిరీక్షించి యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయగలుగుతున్నాము. నిజంగా మనం ఆలోచన చేయగలిగితే మనం విశ్వాసాన్ని విడిచిపెట్టే వారిగా ఉంటాం. మరి చూడండి, మన నూతన సంవత్సరంకి వచ్చాం. 2 నెలలు, 12 రోజుల్లో చూడండి, గడియలు, సమయము, రోజులు గడిచిపోతున్నాయి. మరి మనం ఉంటున్న ఈ జీవితంలో మన విశ్వాసాన్ని మనం ఎంతవరకు నిరీక్షించగలవారిగా కాబోతున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. దానియేలు వలె మనము కూడా నిరీక్షణను, ఆ ధైర్యమును, విశ్వాసాన్ని కనపరచగలిగితే దేవుడు మనము కూడా యథార్థ హృదయములుగా అనిపిస్తాడు. ఇక్కడ ప్రభు చూడ చాలా గొప్పగా చెప్పాడు. ఎలాగ పౌలు ద్వారా అంటే, నీ హృదయం మంచిదే, కానీ నీకు దుష్ట హృదయం కలుగు చేయవాడు ఒకడు ఉన్నాడు. వాడెవడు? అపవాది. అపవాది ఎలా కలుగు చేస్తాడు? అపవాది డైరెక్ట్ గా మన మీద పని చేయలేడు. అపవాది పని ఎలా ఉంటుంది? మనతో ఉంటున్న వారి ద్వారా మన హృదయాన్ని పాడు చేసేవాడిగా, మనతో ఉన్న వారి ద్వారా మనకు కలిగిన యథార్థమైన మనస్సును చెడగొట్టేవాడిగా ఉంటాయి. చాలా సార్లు మన హృదయము పాడైపోయి మనము ఏడ్చిన దినాలు, బాధపడిన దినాలు అనేకమై ఉంటాయి. కానీ వాక్యం అంటుంది, మన మంచి హృదయాన్ని కలిగి విశ్వాసం కలిగి నిలబడితే జీవము గల దేవుణ్ణి ఆరాధించే వారి గుంపులో హల్లెలూయా. మనం విడిచిపెట్టాల్సింది ఏంటిది? విశ్వాసము కాని క్రియలను విడిచిపెట్టాలి. విశ్వాసంగా నిలబడేది
మన మంచి హృదయాన్ని దేవుని ఎదుట మనము కాపాడచ్చు. ఆ మంచి హృదయం మనలో ఉంటే దేవుడు మనకి ఏమి ఇస్తాడో చూడగలిగితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. దానియేలు గ్రంథం. ఈ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఈ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఉండట నీ తండ్రి గైకోలేదు. కానీ తండ్రి అయిన రాజులు నెక్కర్నేతుడు శత్రువులకు గాయనించే గలవారికి కదీలకు చరిష్కులకు పై అధిపతిగా అతన్ని నియమించింది. ఈ మాట మనం చూడగలిగితే మంచి హృదయం మనలో ఉంటే మనకి ఏం వస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడంటే, ఇక్కడ దానియేలు గురించి మరొక రాయబడింది. ఆ రాజు భార్య తెలియజేస్తుంది ఏమనంటే, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల గల ఆత్మ గలవాడు. హల్లెలూయా. దానియేలు ఎలాంటి వాడు ఏంటంటే పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఎందుకు రాజు భార్య ఒక మనుషుడు ఉన్నాడు తెలియజేస్తున్నాడు? ఆ కింద రాయబడింది, ఆ రాజ్యములో ఆయనకు నలుగురు ఉన్నారు. ఎవరు? కల్దీయులు, గాయలు విద్య చదువువారు, జ్యోతిష్యులు, శకునగారు. ఈ నలుగురు ఉన్నా సరే వీళ్ళు కాదని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అలాంటి వాడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. హల్లెలూయా. మనం ఆలోచన లోతుగా చేయగలిగితే మనం పరిశుద్ధాత్మ గురించి కొత్త నిబంధనలో ఉంటాం. యేసు ప్రభు మనకు తెలియజేశాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త ఆత్మ రాబోతాడు, వస్తాడు. కానీ మరి ఇక్కడ దానియేలులో ఉన్నది ఎవరు? ఇక్కడ మనం చూడగలిగితే ఆత్మ గలవాడుగా అనే మాట రాయబడింది. దేవతల ఆత్మ గలవాడు అంటే ఆ రాజు యొక్క భార్యకి అర్థమైంది ఏంటంటే, దానియేలుకి దేవతల గల ఆత్మ ఉన్నదని ఆమె యోచించింది. కానీ దేవుడు తెలియజేసే మాట ఏంటంటే, దానియేలు పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఆలోచించాలి, దేవతల ఆత్మ గలవాడు. మనం ఇంకోసారి చూడగలిగితే పరిశుద్ధ ఆత్మ గలవాడు అంటే దానియేలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభించడము మరి మాటలు చూడగలిగితే. ఎందుకు దానియేలు గురించి ప్రస్తావన వచ్చిందంటే, రాజుకు వచ్చిన కళ గురించి చెప్పదగిన వాడు ఎవరు లేరు. మీరు ఆలోచించండి, అక్కడ ఎవరున్నారు? కల్దీయులు ఉన్నారు, గాలిలు విద్యగల వారు ఉన్నారు, శత్రుగా ఉన్నారు, జ్యోతిష్యులు ఉన్నారు. అంటే మనం ఈ మాటలు ఎప్పుడు ఉంటూ ఉంటున్నాం. కానీ వీళ్ళందరూ కూడా మన వెనుక తరంలో నుంచి ఉన్నవారే. వాళ్ళందరూ కూడా దాని కళకు ఒక భావమును అర్థమును చెప్పలేని వారు. ఈరోజు ఈ మాటలు తెలియజేసేది ఏంటంటే, మనము కూడా వీడి వద్దకు వెళ్ళిన వారును, వచ్చిన వారును తెలుసుకున్న వారు. కానీ దానియేలులాగా మనము పరిశుద్ధాత్మను పొందగలిగితే దేవుడు మనకు తెలియజేసేవాడుగా ఉంటాడంటే. హల్లెలూయా. మనం చాలా పర్యాలు ఆలోచన చేయగలిగితే మనలో మంచి హృదయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం ఉండడానికి ఇష్టపడతాడు. దేవుడు మాట ఒకటి ఉంది కదా, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ మాటలు మనం లోతుగా పరిశీలన చేయగలిగితే, ప్రభునామంలో రక్షించబడి ఆయన మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధిస్తున్న నీవు ఆయన పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఆత్మ లేకుండా నువ్వు ఆయన వాడవు ఏ మాత్రం కాదు. మనలో ఏ ఆత్మ కావాలి? మన శరీరంలో ఒక ఆత్మ ఉంది, కానీ దేవుడు అన్నాడు మన హృదయంలో పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ అనే ఆత్మతో అభిషేకంతో మనం నింపబడినప్పుడు మనము కూడా ఆత్మ కలవాడుగా ఉంటుంది. దానియేలు గురించి ఎవరు చెప్పబడ్డాడు? నీ తండ్రి కాలంలో ఒక మనుషుడు ఉన్నాడు. మరి ఈనాడు ఈ కాలంలో మరి మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడని చెప్పగలుగుతున్నాం. ఎందుకు నువ్వు జీవము గల దేవుని ఆరాధించేదంటే, మనకి మంచి హృదయం కలిగి ఉన్నప్పుడే మనం ఆరాధించాలి. ఆ ఆరాధిస్తున్న మనకంట పరిశుద్ధాత్మ గల ఆత్మ దేవుడు మన హృదయంలో ఉంచుతాడంటే. హల్లెలూయా. ఈనాడు అనేకుల దగ్గరకు పరిగెత్తే వారిని ఉన్నారు. దేని కొరకంటే వారికి వచ్చిన కళల గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి, వాళ్ళ స్థితిగతుల గురించి గాలి ఇచ్చే వాడి దగ్గరికి వెళ్తున్నారు, కల్దీల దగ్గరికి వెళ్తున్నారు, అనేకమైన శకునగాల దగ్గరికి వెళ్తున్నారు. కానీ వాళ్ళు తోచి వాళ్ళు చెప్పగలుగుతున్నారు, కానీ జరిగేది జరిగించగలిగే
కానీ జరిగేది జరిగించబడుతుంది తెలియజేసేది ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అది ఎవరికి తెలియజేస్తారు? ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఇష్టపడి ప్రభు ఎదుట నిల్చుంటాడు యథార్థమైన హృదయంతో, వారితోనే ప్రభు తెలియజేసేవాడిగా. అవును కదండి. మరి మనలో మంచి యథార్థమైన హృదయం ఉన్నది, కానీ మనలో కొదువుగా ఉన్నది ఏంటి? ఆత్మ కొదువుగా ఉంది. అందుకే మన ప్రార్థన ద్వారా మనం చూడగలిగితే ఆరాధనలో మనం నిల్చొని ఆరాధన చేస్తున్నప్పుడు మనం అభిషేకించబడాలి. దేనితో అభిషేకించబడాలి? పరిశుద్ధాత్మ వారిగా మనము అభిషేకించబడాలంటే. హల్లెలూయా. అందుకే మన మనోనేత్రాలు ఇప్పుడు వెలిగించబడతాయి అంటే దేవుని అభిషేకము ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడిగా ఉంటాయి. అవి ఆత్మీయంగా ఉండేవి కానీ వెలిగించబడిగా ఉంటాయి. ఎందుకు దేవుడు ఆ పరిశుద్ధాత్మని మనలో ఉండాలని కోరుకుంటున్నాడంటే దానియేలులో ఆత్మ గలవాడిగా ఉన్నాడు కాబట్టి ఆత్మ నడిపే ప్రకారంగా దానియేలు నడిచింది. ఆత్మ ఈ ఎవరిని కూడా భయపడింది అను కదండి. ఆ రాజ్యంలో ఉన్న రాజు కూడా దానికి భయపడలేదు. అందరూ ఆ ఉన్న జనులందరూ రాజు ఎదుట సాష్టాంగ పడి నమస్కరించారే కానీ దానిలో ఒక్కడు ఎందుకు భయపడలేదంటే అతడు పరిశుద్ధ ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా. ఈరోజు మనం భయపడుతున్నామంటే మనలో తన ఆత్మ ఉంటుందా? ఆలోచన చేయాలి. దేవుడు అన్నారు కదా, నేను మీకు తిరుగుతున్న ఆత్మనైతే ఇవ్వలేదు. మరి ఎందుకు మనం భయపడుతున్నాము, పడుతున్నాము అంటే పరిశుద్ధ ఆత్మను పొందలేక ఆ తన ఆత్మ మనలంట భయకాంతులుగా గురి చేస్తుంది, మనం భయపడే వారిగా చేస్తుంది. అందుకే ప్రభు తెలియజేసే మాట, ఆ పరిశుద్ధ ఆత్మను మనం పొందగలుగుతుంది మనము దేవుడికి తప్ప ఇంకెవ్వరికి కూడా భయపడిస్తుంది. మనం భయపడే వారిగా ఉండబోకుంటుంది. హల్లెలూయా. మన పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందని మనం ఆలోచన చేయగలిగితే మంచి హృదయం ఏం చేస్తుందంట? పరిశుద్ధాత్మ నింపుకు సాదృశ్యంగా ఉంది. మరి నింపబడిన మనముని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. మనం ఎలా ఉంచుతుందో ఆలోచన చేయగలిగితే యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము నా ఆజ్ఞను ఆలకింపవలను నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడలని క్షేమము నది వలెను నీతి సముద్ర తరంగముల వలెను ఉండేది. నువ్వు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన నీకు క్షేమము నది వలెను. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాలు జరిగించే కార్యం ఏమిటయ్యా అని ఆలోచన చేయగలిగితే ఆయన ఆజ్ఞలను ఆలకించవలెనని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతున్నారు. దేవుని ఆజ్ఞలను వింటున్న మనం అందరం కూడా నెరవేర్చాలని కోరికను మనం కలిగి ఉండాలంటే. హల్లెలూయా. మన వాక్యాన్ని ఎందుకు వింటున్నాము? ఆ వాక్యానుసారంగా జీవించాలి. ఆ వాక్యాన్ని ఏమిటో ఎరిగి ఆ వాక్యాన్ని నెరవేర్చాలి. ఆ వాక్యం నెరవేర్చుకుని నేను సిద్ధపాటు కడగాలి, ప్రయత్నం చేయాలని చాలా సార్లు మనం తప్పబడుతున్నాము, ఆలోచిస్తున్నాం. అందుకే వాక్యం అంటుంది ఆలకించి నేర్చుకోనము. హల్లెలూయా. మనం వింటున్న దాన్ని అంట నేర్చుకోవాలనే ఆసక్తి మనకు కావాలి. మరి ఎప్పుడైతే ఆజ్ఞలు నేర్చుకుంటున్నామో మనమంట ఆలకించి నేర్చుకుంటున్నప్పుడు దేవుడు తెలియజేసే మాట ఏమిటి? నువ్వు నిజంగా ఆలకించగలిగితే నీ క్షేమము నది వలె ఉంటున్నట్టు. హల్లెలూయా. నిజంగా మనందరికీ కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషులకు కూడా క్షేమము అవసరం. కానీ వాక్యం తెలియజేస్తుంది ఆలకించిన నీ క్షేమము నది వలెని మాటలు మనం చూడగలిగితే నదికి అట్టు అనేది అవునా కదండి. మనం ఎంత కట్టలు వేసినా ఎంత అడ్డుబండ్లు పెట్టినా నది అనేది కొనసాగేది కానీ అవునా కదా. నది అనేది అది నెరవేర్చగానే పారేది కానీ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఆగిపోయేదిగా ఉంటుంది. మరి ఎందుకు దేవుడు దానితో పోల్చాడు అని మనం ఆలోచన చేయగలిగితే మనము ఆలోచించినది ఏంటో దాన్ని నెరవేర్చడానికి ఆ నది వాళ్ళు మనము త్వరపడే వారిగా ఉంటామట. హల్లెలూయా. మరి మనం ఆలోచన చేయగలిగితే కొన్నిసార్లు మన క్షేమము కరువైన దినాలు ఉంటాయి.
అవునా కదండి. మన బలహీనత ముందు, మన రోగాల యందు, మన యొక్క చిన్న చిన్న సమస్యల యందు కూడా మనము బలహీనతలందు పడిపోయిన వారిగా ఉంటాం. కానీ దేవుని వాక్యాలు మనం లోతుగా చూడగలిగితే ఆలకించే నీ క్షేమము నది వలె ఉండును. హల్లెలూయా. ఆలకించిన దాన్ని వీళ్ళు మనం ప్రార్థన చేయగలిగితే ఆ చిన్న చిన్న ఆ బలహీనతల నుంచి కూడా దేవుడు అధికమైన క్షేమాన్ని మనకిస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే క్షేమం ఎప్పటి వరకు దేవుడు ఈ లోకంలో మనకి ఇచ్చిన ఆయుష్యం, అంతవరకు దేవుడు ఎలాగైనా నేను కాపాడుతాను. కానీ ఏ బాధ లేకుండా క్షేమంగా నువ్వు కాపాడబడాలంటే ఆలోచిస్తున్న దాన్ని బట్టి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలంటే హల్లెలూయా. మన ప్రార్థన ద్వారా దేవుడు ఇచ్చిన క్షేమంలో అధిక క్షేమాన్ని మనము పొందగలుగుతాం. ఎందుకంటే నది పారే నదిని ఎవరు ఆపలేరు, ఆ కాపాడుతున్న క్షేమాన్ని ఎవరు కూడా ఆపలేరంటే. అవును కదా. మరి ఈ క్షేమం గురించి చెప్పాలంటే పోయిన వారము అంతకుముందు డిసెంబర్ వారంలో మేము వర్షాలు వెళ్తున్నప్పుడు ఎదురులో ఒక బండి వచ్చింది. అతను మాకు తగులుతాడు అనుకున్నాము, అతను వెనక్కి చూసి నడుపుతున్నాం. నేను వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి మాకు తగిలే స్థానంలోనే యాక్సిడెంట్ జరిగింది. అంటే దేవుడు క్షేమం చూడండి, మనకు రావాల్సిన ఆ శోధ నుంచి దేవుడు ఎంతగానో రమ్మని. అవునా కదా. ఆ తగులుతో మనకేమి కాదు, కానీ ఆ తగిలిన వ్యక్తికి చాలా ప్రమాదం. అయినా సరే దేవుడు ఆ చిన్న క్షేమం నుంచి మనల్ని కాపాడి ఉన్నాడు అంటే హల్లెలూయా. దేవుడు క్షేమం అలా పారేదిగా ఉంది. అందుకే దేవుడు నది వల్ల మనం వస్తున్నప్పుడు ఆ నదికి మనం పారేవారిగా ఉండాలి, ఎండిపోయేవారిగా మన క్షేమం ఉండకూడదు. ఇప్పుడు ప్రవహించేదిగా సత్సంగా ఉండాలి. మరొక మాట్లాడబడింది, నీతి సముద్ర తరంగం వలెను ఉండును. హల్లెలూయా. ఈరోజు మానవ ఒక నీతి చెప్పాలంటే ఏ మనుషుడు నువ్వు ఎన్ని మేళ్లను చేయి, ఎన్ని అద్భుతాలను జరిగించు, ఎంత రుణపడైన ఉండి కానీ ఫలానా మనిషి మంచి అని ఏ మానవుడు కూడా చెప్పాడు. అవునా కదా. ఈ పరిస్థితుల్లో ఈ ఉంటున్న దినాల్లో మనం చూడగలిగితే చిన్న లోపము చాలు, ఎంత మేలు చేసినా నువ్వు నీతి కలవడం కాదని చెప్పడం. కానీ దేవుడు వాక్యం చూడండి, నీ నీతి ఎలా ఉంటుందంట, సముద్ర తరంగం. సముద్రంలో వచ్చే ఆ అలల యొక్క తరంగంలోనే ఉంటుందంటే హల్లెలూయా. సముద్రాలలో ఎప్పుడు ఆగిపో, ఎప్పుడు ఘోషిస్తున్నా అంటే అలలు ఒకదాని తర్వాత ఒకరు వస్తూనే ఉంటాయి. ఒకవేళ ఆగిపోతే సునామీ వస్తున్నాం. అవునా కదా. అలలు కనుక ఆగిపోతే ఏదో జరగబోతుందని దేవుడు తెలియజేసే మాట ఏంటంటే మన నీతి అంట అలా ఘోషించేదిగా ఉంటుంది అంటే హల్లెలూయా. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. మనం ఏదైతే వినాలని ఆసక్తి కలిగి కోరుకుంటున్నామో ఆ కోరినది మనం ఆలకించినప్పుడు ఆ ఆలకించిన ద్వారా దేవుడు మన కలుగజేసే క్షేమము నీతి. ఎందుకు ప్రభు యెషయా ద్వారా ఈ రెండు మాటలను చాలా ప్రాముఖ్యంగా రాయించి ఉన్నాడంటే, ప్రభువు నీతి గల పట్టణంలో నిలబడే వాళ్ళు ఎవరండి? నీతి మంతులు మాత్రమే. హల్లెలూయా. ప్రభు అంటారు, అనీతి మంతులకి ఆయన రాజ్యంలో చోటు. మనం ఇక్కడ నీతిమంతులుగా ఘోషించబడితే, ఇక్కడ నీతిమంతులుగా మనం సిద్ధపడితే ప్రభు పట్టణంలో మనకి స్థానం ఉంది. మరొక మాట చూడగలిగితే ఆలకించు వారి ఆ ఉండగల స్థానానికి అర్హులు. మనం ఏదైతే ఆలకించబడి మన క్షేమాన్ని మనం కాపాడబడుతున్నామో ఆ నీతి గల పట్టణంలో మనము ఉండేవారిగా ప్రపంచుతారంటే హల్లెలూయా. చూడండి, మొదటిగా మనం జీవము గల దేవుడి యందు మన హృదయాన్ని నిలుపుకోవాలి. ఆ హృదయం దేవుడు పరిశుద్ధాత్మని నింపుతాడు. ఆ నింపబడిన మనకంట ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యాన్ని మనం ఆలకించగలిగితే క్షేమము నీతిని మనకు అనుగ్రహించేవాడిగా ఉంచుతాడు. హల్లెలూయా. ఈ రెండు మనకు చాలా అవసరం, క్షేమము నీతి. ఈ రెండు ప్రతిరోజు మనం జరిగించబడగలిగితే, అవి జరిగించాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మన దేని వరకు ఈ విధమైనది అసాధ్యమని వాటితో చెప్పను. ఇవన్నీ జరిగించబడాలి అంటే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. అందుకు ఆయన
ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనాను ఈ విధమైనది వదిలిపోక అసాధ్యమని వారితో చెప్తున్నాం. హల్లెలూయా. ఈరోజు మనకి ఏదైనా సరే సాధించాలి అంటే అది ప్రార్థన వలన మాత్రమే. హల్లెలూయా. నీ క్షేమము కావాలన్నా, నీతిమంతులుగా మార్చబడాలన్నా, మా పరిశుద్ధాత్మను పొందాలన్నా, మంచి హృదయం కావాలన్నా, దేవుని ఎదుట నిలబడాలన్నా సరే మనకి ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యం. అక్కడ చాలా అద్భుతంగా ఎదురైంది. ప్రార్థన వల్లే కానీ మరి దేని వల్లనైనాను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యము. హల్లెలూయా. ఏది వదిలిపోట? ప్రార్థన ద్వారా ఏదైతే మనం చేయకుండా మన భక్తులు గడవనీకు ఉంచుతుందో అది వదిలిపోవుట. అవునా కదండి? నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే ప్రార్థన ద్వారా మన సమస్తాన్ని జయించాలి. బైబుల్ మనకు నేర్పించేది ఏంటంటే నువ్వు ఏది చేయాలన్నా ప్రార్థన ద్వారా ప్రారంభించు, దేవుడు అది అసాధ్యమైన వాటిని కూడా నెరవేర్చేవాడు అంటే. హల్లెలూయా. చాలా మంది ఇది జరిగించబడదు, ఇది సమయం పడుతుంది, ఇది చాలా అదృష్టం జరగాలనే మాట మనం ఈ లోపల వింటాం. కానీ ప్రభు అన్నారు ఇది ఏ విధమైన వాళ్ళది కాదు, కానీ ప్రార్థన వల్ల మాత్రమే జరిగించబడదు. నిజంగా చూడండి, ప్రభు ఒక రాజ్యానికి వెళ్ళాలని ఆశ, ఆయన ఎదుట నిలబడాలని ఆశ ఉంది, ఆయనతో సింహాసనం ఎదుట కూర్చున్న వాళ్ళని ఆశ ఉంది. మరి ఈ ఆశలన్నీ తీర్చబడాలంటే మనకి ప్రార్థన వచ్చాయి. ప్రార్థన ఏం చేస్తున్నట్ట? మళ్ళీ అవన్నీ చేసేవారిగా ప్రయత్నం చేస్తుంది, నడిపిస్తుంది. ఈ లోకంలో మనం ఆయన కొడుకు నిలబడే వారిగా చేస్తుంది అంటే. హల్లెలూయా. నిజంగా మార్పులో ఈ మాట చదువుతున్నప్పుడు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన వలన మరి ఏ విధమైందని మనం ఎప్పుడు అనకూడదు, పడకూడదు. ఇది అక్కడ కూడా అయింది ఆ మాట. మరి దేని వలనైనాను ఈ విధమైనది వదిలిపోవుట. మన జీవితంలో సమస్యలు కానివ్వండి, పరిణితులు కానివ్వండి, అపవాదులు కానివ్వండి, సాధారణ క్రియలు కానివ్వండి, దుష్టుడు కార్యక్రమం ఏదైనా సరే అది ప్రార్థన వల్లనే వదిలిపోవుట. ఎందుకు ఈ మాట నేను విషయం చదువుతున్నానంటే మనం దానియేలు దగ్గర విన్నాం కదా, ఆత్మ గలవాడు. ఇక్కడ కూడా అది ప్రార్థన ఆత్మతో వెళ్తే నువ్వు ఏదైతే చేస్తున్నావో ఇన్ని కూడా ఏదిగా ఉంటుంది, ఏది కట్టి పీడించేదిగా ఉండదు. ఈరోజు మనం విడిచిపెట్టాలన్నా, అందుకోవాలన్నా మనం చేయబోయే ప్రార్థనలోనే ఉన్నదంటే. అందుకే మనం అధికంగా ప్రార్థన చేయాలి. మనం అనుకుంటుంటాం ఇంకా ప్రభు అక్కడ సమయం ఉన్నది, ప్రభు అక్కడ అక్కడకు ఇంకా చాలా దినాలు ఉన్నాయి, ఆ వాక్యాలు లేఖనాలు చూడగలిగితే ప్రభు అందరు రక్షించబడాలి అన్నాడు, అందరు మారు మనసు పొందాలన్నాడు కదా, ఇంకా సమయం ఉంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ వాక్యం అంటుంది ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోతున్న వాడికి తెలియబడిన మనమంట త్వరగా ప్రార్థన ద్వారా సిద్ధపడే వాడిగా ఉండాలంటే. హల్లెలూయా. మన సిద్ధపాటు దేని కొరకంటే పరములో ఉన్న పట్టణానికి అర్థమవుతుందండి. పరములో ఉన్న పట్టణానికి మాత్రమే ఈ ప్రార్థన అనే సిద్ధపాటు మనల్ని నడిపిస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే నువ్వు ప్రార్థన కాకుండా ఎన్ని మంచి కార్యములు చేసినా, దాన ధర్మాలు చేసిన, అనేక మేలు చేసిన, ఉపకారములు చేసిన, ఎంత ప్రయత్నం చేసినా నీలో ప్రార్థన అనే అనుభవం లేకపోతే అది ఫలిత సాదృశ్యము కాదు. రాయబడింది దేని వల్ల కాదు కానీ ఈ విధమైనది వదిలిపోట అసాధ్యం. ఈ లోకం అనేకమైన మంచి కాలం చేసే మనుషులు మన ఎదుట కనబడుతున్నప్పుడు మనం వాళ్ళని గౌరవిస్తాం, ప్రేమిస్తాము, చాలా మంచి మనుషులు మనం తెలియజేస్తాం. కానీ యేసు కలిగిన మనమాట ప్రార్థన ద్వారా మాత్రమే ఏదైనా మనము చేయగలము. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు ప్రార్థన లేకుండా ఇవన్నీ చేస్తున్నారు. మన ప్రార్థన ద్వారా ఇవన్నీ చేయగలిగే వారిగా ప్రభు మనల్ని ఉంచుతాడంట. మరి అట్టి కృపతో ప్రభు మన అందరినీ నింపుడుగా ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడినట్టుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. మాతో మాట్లాడి ఉండగా
జీవముల దేవుని ఆరాధించే వారిగా మేము ఉంటున్నాము. కనిపిస్తూ శ్వాసము లేని వారి దుష్ట హృదయము కలిగి మీలో మేము విడిచిపెట్టే వారిగా ఉంటున్నాము. మమ్మల్ని స్మరించేయండి ప్రభు. ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉండగా ప్రభు మేము మంచి హృదయం కలిగి ఉండని సహాయం తెచ్చి ఎవరి వలనైనా ప్రభు, ఎవరి ద్వారైనా ప్రభు మా హృదయాన్ని మేము పాడు చేసుకోకూడదు. అపవాది కలుగు చేసే దుష్టం కలగకూడదు ప్రభు. మా హృదయం ఎప్పుడు కూడా కలవరంగా ఉండకూడదు ప్రభు. మా హృదయం ఎప్పుడు కూడా ప్రభు దుఃఖించేదిగా ఉండకూడదు. మా హృదయం ఎప్పుడు సంతోషంగా ఉండడానికి సహాయం దయచి అయ్యా మీ హృదయ ఆనందము కలిగి విశ్వాసము ద్వారా ప్రభు నిన్ను ఆరాధించే వారిగా ఉండని సహాయం దయచి మా జీవితంలో ఏమైతే విడిచిపెట్టుకుని ఉంటున్నామో వాటన్నిటిని కూడా విడిచిపెట్టే వరకు ఉన్నది సహాయం దయచి జీవముల నిన్ను ప్రభు మేము సజీవుని ఆరాధించే కృపను మాకు దయించి అంటున్నావు ప్రభు. మంచి హృదయం కూడా వేస్తాను దాని అయితే ఆత్మగలవాడు అనే మాటను రాయించినావు ప్రభు. మా జీవితంలో ప్రభు మాలోని పరిశుద్ధాత్మ నుంచి మేము కూడా ఆత్మ గలవారిగా రాయబడడానికి సహాయం తెచ్చి అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని ప్రభు అంటున్నావు ప్రభు. ఆత్మ లేని వాడు నా వాడు కాదంటున్నావు అయ్యా. మీ నియమవారం ప్రభు, మీ రక్తం చేత కడబడిన వాడు ప్రభు. నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని ప్రభు అయ్యా మీరు నింపబడడానికి సహాయం తెచ్చి ఏడింతల అభిషేకంతో మమ్మల్ని నింపండి. దాని ఏడు గురించి ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభు. అయ్యా దాని మేము నిరీక్షణ కలిగిన వారి, విశ్వాసం కలిగిన వారి ప్రభు మంచి హృదయంతో కొనసాగి మాకు దయచి అయ్యా ఆలకించుకుంటున్నాం ప్రభు. మీ ఆజ్ఞను మేము పూర్వకునే వారిగా ఉండడానికి సహాయం దయచి నీ వాక్యం మేము ఆలోచించే వారిగా ఉండడానికి చూపించి అటువంటి చాలా సార్లు మేము వాక్యాన్ని సరైన రీతిలో ఆలకించలేదేమో, సరైనదేమో ప్రభు మమ్మల్ని సరి చేయండి అయ్యా. ఆలకించే వారిని ఈరోజు ఎంచుకోవడానికి సహాయం దయచి అయ్యా మా క్షేమం నది వాళ్ళకి ప్రవహించాలి ప్రభు. ఇది నువ్వు అనుగ్రహిస్తున్న క్షేమము ప్రభు. అయ్యా నువ్వు నా కొడుకు కలుగు చేసిన క్షేమము ప్రభు. ఆ క్షేమం ఆగిపోకూడదు ప్రభు. ఆ క్షేమము దుష్టుడు వల్ల ఏ మాత్రం కూడా ఆగిపోకూడదు ప్రభు. అది కొనసాగించబడడానికి సహాయం దయచి అయ్యా మీ నీతిమంతులుగా మార్చబడడానికి సహాయం దయచి మా నీతిని ప్రభు గమనిస్తే సముద్ర తరంగంలో ఇస్తే అది ఘోషించేదిలో ఉండడానికి సహాయం దయచి మా నీతిలో ఏమైనా లోపాలు ఏమైనా సరిచి మీ నీతిమంతులుగా మార్చబడడానికి సహాయం దయచి మీ నీతిమంతులు కలిగి ప్రభు ఈ లోపల మీ కొరకు జీవించడానికి సహాయం దయచి అంటున్నావు కానీ మరి దేని వల్ల కాదంటున్నావు. అవును ప్రభు విశ్వాసం కలిగి ఉండాలన్నా, మంచి హృదయాన్ని కలిగి ఉండాలన్నా, నీ పరిశుద్ధాత్మను మేము పొందుకోవాలన్నా ప్రభు అది ప్రార్థన వల్లే జరిగించబడుతుంది ప్రభు. ప్రార్థన చేయబడిగా మమ్మల్ని ప్రార్థన ఆత్మతో మమ్మల్ని ప్రార్థన విజ్ఞాన ఆత్మతో మమ్మల్ని ప్రభు ప్రార్థన కొలుగులో మమ్మల్ని సిద్ధపరచండి రాజ్యం. ఆయా ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ఆయా ప్రార్థన అలక్ష్యం చేయకూడదు. ప్రార్థన అంటే ఒక పట్టుదలతో ప్రభు, ప్రార్థన అంటే ఒక ఆశతో ప్రభు. ప్రార్థన అంటే నీతో మాట్లాడుతూ అని మీరు తెలుసుకొని ఏది ప్రార్థన చేయకుండా తెచ్చి ఈ ప్రార్థన సమయాన్ని దొంగలించకూడదు. ఈ ప్రార్థన సమయాన్ని వ్యర్థపరచకూడదు ప్రభు. ప్రార్థన చేయడం మనసును ఆలోచన ఆసక్తిని మాకు దయచేయడం ప్రార్థన వల్లనే అని మా జీవితం ప్రార్థన కొద్దుగా ఉంటుందేమో, ప్రార్థన మా కుటుంబంలో లోతుగా ఉంటుందేమో ప్రభు. ప్రార్థన వల్ల మేము చాలా పొందుకోలేకపోయామేమో ప్రభు. మమ్మల్ని సలిచి ప్రార్థన ద్వారానే మేము జయించడానికి సహాయం తెచ్చు. ప్రార్థన ద్వారా మా జీవితాన్ని కష్టపడడానికి సహాయం తెచ్చు. ప్రార్థన ద్వారా మా భవిష్యత్తు గొప్పగా మార్చబడడానికి సహాయం తెచ్చు. ఈ లోక వయస్సు
ప్రార్థన ద్వారా మేము ముందుకు నడిచే వారిగా మనం సిద్ధపరచును బలపరచును. ప్రార్థన ద్వారా మంచి హృదయాన్ని అనుగురించి ఆత్మ నీ క్షేమము నీతిని మాకు అనుగురించి ఈ లోకంలో నీ కొరకు ప్రభు విశ్వాస కార్యకులుగా మేము ఉండడానికి సహాయం ఇచ్చి విశ్వాస యాత్రలో మేము కొనసాగే కృప మాకు దయచి అలా ఎవరు కలిగి ఉండాలని ప్రార్థన చేయించున్నారు. ప్రార్థన మీరు ఆలకించండి, మా ప్రార్థన మీరు ఆలకించినప్పుడు తల్లి సన్నిధానం అడుగుచున్నారు ప్రభు. వారి విజ్ఞాపనం మీరు ఆలకించి ఆ తీర్మానాన్ని మీరు లెక్కించినప్పుడు ఆ ప్రకారం వాళ్ళు జీవించడానికి సహాయం దయచి ప్రతిరోజు చేసే జ్ఞాపకార్థముగా వాళ్ళు ప్రార్థన చేయడానికి సహాయం దయచి వారి వారి జీవితంలో ప్రతి సమస్యను బలహీనతలను అప్పులను రుణాలు ఎరుకు ఇబ్బందులు మీరు కొనిపోయిన ప్రభు ఈ రోజు వేసే నీ సన్నిధిలో ప్రభావం గడపడానికి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు ఆశ్రయించి బలపరచి ఈ శక్తితో బలంతో చెప్పండి. వారి బలహీనత నుంచి మీరు విడిపించి వాళ్ళు ఏ సమస్యల కొరకు అయితే నీ సన్నిధానంలో అధికంగా ప్రార్థన చేయించున్నారు వాళ్ళని త్వరగా నుంచి తానుసారంగా నెరవేర్చండి ప్రభు. వాళ్ళు చేస్తున్న ఈవులని పొందుకోవడానికి సహాయం చేయించి వాళ్ళ ప్రయాణాలు, చదువుల్లో, వ్యాపారాలు, ఉద్యోగాల్లో, వాళ్ళ వాహనాల చుట్టూ వారి చుట్టూ నీ కృపా ఖాతాలు తెచ్చి వాళ్ళని బలపరచమని మీరే ముట్టి స్వస్థపరచమని ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా దీవించి ఆశీర్వదించమని యేసునామములో మీకు భావపరంతారు. యేసు రక్తమేయించి ప్రభు శిలువ రక్తమేయించి వేసే సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్.